హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రతికీర్తియోస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని నేను చాలా బాగున్నాను. ఇప్పుడు స్విమ్మింగ్ క్లాస్కి బయలుదేరుతున్నాం. స్విమ్మింగ్ క్లాస్ వచ్చేసరికి 6:30 కల్లా వెళ్ళిపోతున్నాం అనమాట. చూసారా, చంద్రుడు కూడా ఇంకా అక్కడే ఉన్నాడు. 6:30కి ఇంకా రాలేదు సూర్య భగవానుడు. ఇప్పుడు వెళ్తాం. ఇప్పుడు వెళ్ళి 8:30, 9 దాకా క్లాస్ అండ్ ప్రాక్టీస్ రెండు అక్కడే చేసుకుంటున్నాం. అలా అని చెప్పి నేను పెద్ద ఈతగత్తుగా అయిపోయానని చెప్పి మాత్రం అనుకోకండి. జస్ట్ కాళ్ళు కొట్టడం రాలేదు, చేతులు కొట్టడం అయితే వచ్చింది. ఆత్మరక్షణ కోసం ఏదో ఒకటి కొట్టడం రావాలి కదా. సో ప్రస్తుతానికి అదనమాట సంగతి. సో ఈ వీడియో వచ్చేసరికి నేను స్విమ్మింగ్ క్లాస్కి ఏ టైంకి వెళ్తాను అండ్ నా ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది, ఏం కేర్ తీసుకుంటాను స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు హెయిర్కి, స్కిన్కి అనేది, అండ్ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి వాటి గురించి ఈ వీడియో అనమాట. ఎవరైనా స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడ వాళ్ళు. సో ఈ వీడియోని కంపల్సరీగా చూడండి, బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? లెట్స్ గో టు ద వీడియో. మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. తను రాగానే స్టార్ట్ అయిపోతాం. ఓకేనా? సో మనకి కార్ డ్రైవింగ్ రాదు కదా, అందుకని చెప్పి సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అందుకని చెప్పి ఇద్దరం కలిసి వెళ్తాం. నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసండి, నేను YMCAలో స్విమ్మింగ్ క్లాసులకి వెళ్తున్నాను అని చెప్పి. సో ఇది అప్పటి వీడియోలు అనమాట. సో ఉదయాన్నే 6ంటికే ఎందుకు, నా క్లాస్ వచ్చేసరికి 8కి అనమాట. 8కి ముందు తీసుకోదు, 8 తర్వాత కూడా తీసుకోరండి, అంత స్ట్రిక్ట్గా ఉంటారు. సో 8 o'clock అయితే నేను 6ంటికే లేచి అంత తొందరగా రెడీ అవుతున్నాను అంటే నేను ప్రాక్టీస్ కోసం ముందు, అంటే స్విమ్మింగ్ క్లాస్కి ముందు కొంచెం సేపు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి ముందుగానే బయలుదేరుతున్నాను. నిజంగా స్విమ్మింగ్కి వెళ్తున్న దగ్గర నుంచి అండి హెయిర్ అయితే మామూలుగా లాస్ అవ్వట్లేదు అనమాట. అలా అని చెప్పి దట్టంగా నూనె రాసుకుని వెళ్ళామా స్విమ్మింగ్ పూల్ అంతా పాడైపోతుంది. అదేనండి, జిడ్డుగా అయిపోతుంది. సో మన ఫేస్ కూడా జిడ్డుగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను ఇక్కడ అలోవెరా జెల్ మాత్రమే హెయిర్కి అప్లై చేసుకొని బయలుదేరుతున్నాను. అండ్ ఫేస్కి వచ్చేసరికి సెటాఫిల్ క్రీమ్ ఉంటుంది కదా, ఒక సెటాఫిల్ మాత్రమే రాసుకుంటున్నాను. సో ఎందుకంటే స్విమ్మింగ్లో కొంచెం కెమికల్స్ కలుపుతారు ఆ వాటర్లో, అందుకని చెప్పి మన హెయిర్ అనేది బాగా లాస్ అయిపోతుంది. అవి చూసారా, ఆ కుకుంబరు అవి మా తోటలో కాసినవేనమాట. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఉదయాన్నే 6:30 కల్లా మేము వెళ్ళిపోతాం. ఇద్దరం మామూలుగా నేర్చుకోవట్లేదండి, చాలా గట్టిగా పట్టుదలగా నేర్చుకుంటున్నాం అనమాట. సో ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే వచ్చారు. నాకు కార్ డ్రైవింగ్ రాదు కదా, నెక్స్ట్ వచ్చేసరికి దాని మీదనే ఫోకస్ చేయాలన్నమాట, అదేనండి డ్రైవింగ్ మీద. చూసారా, ఇప్పుడే సూర్యుడు అనేవాడు బయటకు వస్తున్నారు. సో YMCకి వచ్చేసరికి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1/2 hour డ్రైవ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ YMCలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఈ YMC క్లాసెస్ అనేది ఒక రేట్ ఉంటుంది. నాన్ మెంబర్షిప్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసరికి ఇలాంటి కార్డు ఇస్తారు. సో నేనైతే ఫీజు కట్టాలి, కాకపోతే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా మంది ఇంటి దగ్గరే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని వస్తారు, లేకపోతే ఇక్కడ కూడా రెడీ అవ్వచ్చండి. సో అందుకని చెప్పి దానికి తగ్గట్టుగా రూమ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ లోనే ఉంటాయి. ఫ్రాన్సిస్ అని ఉంటారు చూడండి, వాళ్ళకి పేరు నేర్పిస్తూ అప్పుడు అడిగారు వెరీ షీఈస్ నాట్ వెల్ అంటే ఐ హోప్ షీ ఫీల్స్ బెటర్. ఓకే అనుకున్నాను. యాక్చువల్లీ టీచర్ మాకు నేర్పిస్తారు కదా, సో అలానే మేము ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు వేరే లైన్లోకి వచ్చి నేర్చుకునేటప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉంటారనమాట. సో ఏజ్డ్ వచ్చేసరికి 50+ ఉంటాయి, వాళ్ళకి నేను నేర్పిస్తా. సో వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. అదేదో సినిమాలో మన చిరంజీవి గారు అంటారు చూడు, నేను నేర్చుకున్నదే కొంత, నన్ను అడిగి డిస్టర్బ్ చేయకు అన్నట్టు నాకు టీచర్ చెప్పేదే కొంత అనమాట 1/2 hourలో. ఆ కొంతలో నేను బయటకు వచ్చి ప్రాక్టీస్లో చేసే దానిలో నా పక్కనే ఒకళ్ళు ఉంటారు, ఓల్డ్ పీపుల్స్ అనమాట. అంటే ఓల్డ్ అనకూడదండి, నిజంగా 50+ ఉంటాయి, కానీ చాలా యంగ్గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి నేను టీచ్ చేస్తుంటాను, అంటే ఇలా స్విమ్ చేయాలి, ఇలా కాలు కొట్టాలి, ఇలా వీటిని యూజ్ చేయాలి, అది ఇది అని చెప్పి నేను వాళ్ళకి చెప్తుంటాను. వాళ్ళు నాకైతే తెగ నచ్చేశారు, వాళ్ళకి నేను బాగా నచ్చేసాను. నాకు కొన్ని రోజులు అంటే ఒక క్లాస్ నాకు హెల్త్ బాగోక నేను వెళ్ళలేదు. సో మా ఫ్రెండ్ని అడిగారంట, ఏది తను రాలేదేంటి అని చెప్పి. అప్పుడు అన్నారంట, నేను తనను చాలా బాగా మిస్ అవుతున్నాము, చెప్పు నువ్వు ఈసారి వచ్చినప్పుడు అని చెప్పి. స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా హాట్ టబ్ ఉంటుందన్నమాట, హాట్ టబ్లో కూడా కూర్చోవచ్చు కొంతసేపు. ఇవన్నీ మనం స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడే మనకి అన్నీ ఫ్రీగానే ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి మేము ప్రాక్టీస్ చేయడానికి కావాల్సినవన్నీ ఫ్లటర్లు అవన్నీ తీసుకొని ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ముందుగా అయితే స్విమ్మింగ్ పూల్ని అలవాటు చేసుకోవడానికి నాకు 2-3 క్లాసులు పట్టిందండి. ఎందుకంటే ఒకటేసారి అంత నీళ్ళల్లోకి దూకడం ఇవన్నీ ప్రాక్టీస్ లేదు కదా, సో దాన్ని అలవాటు చేసుకోవడానికి నాకు 2 క్లాసుల దాకా పట్టింది. సెకండ్ క్లాస్లోనే మా టీచరు 6 feet ఉన్న వాటర్లోకి దూకేమంది. సో నిజంగా తెలిసి అంత లోతులోకి ఎలా దూకాలరా బాబోయ్ అని చెప్పి భయపడిపోయాను. దాని తర్వాత నిజంగా వాటర్ని అలవాటు చేసుకోవడం నేర్చుకున్నాను అనమాట. కానీ ఫస్ట్లో 2-3 క్లాసుల దాకా ఏమైందంటే ఎంత ఈత కొట్టినా అసలు నేనైతే నిజంగా స్విమ్మింగ్ పూల్ బయటకు వెళ్ళిపోతున్నానా అన్నంతూ కొట్టేదాన్ని స్విమ్మింగ్.
కాకపోతే ఎక్కడ కొడుతున్నానో అక్కడే ఉండేదాన్ని. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. కాకపోతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్న కొద్దీ ఈ వరుసన కొంచెం స్విమ్ చేయగలిగానండి. అనుకుంటాం కానీ స్విమ్మింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్. నిజంగా మనకి తెలియకుండానే చాలా బాగా వెయిట్ లాస్ అనేది అవుతాము, కానీ హెల్దీగా కూడా ఉంటామండో. ఈ వీడియో వచ్చేసరికి ఒక్కరోజు తీసిందైతే కాదండి, నా క్లాస్ మొత్తానికి సంబంధించిన వీడియో అనమాట. ఒకటే పెడుతున్నాను. ఇక్కడ చూసారా, నేను ఇటు నుంచి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తుంటే మా ఫ్రెండ్ అటు నుంచి స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తుంది. తెలియక మేమిద్దరం గుద్దుకున్నాం అనమాట. అసలు నాకైతే అక్కడ ఎంత నవ్వొచ్చిందో. అక్కడ నేను స్విమ్ చేసేటప్పుడు ఏమనుకుని తెలుసా, అప్పుడే ఒడ్డొచ్చేసిందా, నాకేంటి వెనక తగులుతుంది తలకే అనుకున్నా. కాకపోతే మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన తాటు అంతా చాలా కూల్గా ఉండాలి. ఏ మాత్రం టెన్షన్ పడినా నీళ్ళలో మునిగిపోతామండి. అది మాత్రం నేను బాగా అర్థం చేసుకున్నాను. బ్రెయిన్ ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత మనం తేలుతూ ఉంటాం అనమాట. సో చూసారా, 6 feet లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలన్నమాట. మా టీచర్ తీసుకెళ్తుంది. అక్కడ దాకా ఒక గట్టు ఉంటుంది, కిందికి మాత్రం చాలా డీప్ ఉంటుంది. నాకైతే ఇక్కడ చాలా భయం వేసింది ఫస్ట్లో, తర్వాత కొంచెం అలవాటైపోయింది. మా టీచర్ కూడా బాగా నేర్పించారండోయ్. కానీ 2 నెలలు బాగా అసలు నిజంగా ఎట్లా స్విమ్ చేసామంటే, నిజంగా టీచర్ అయితే ఆమె క్లాస్లో మాత్రమే మేము ఆమె క్లాస్లో ఉండేవాళ్ళం. మిగతా టైం అంతా ప్రాక్టీస్లోనే ఉండిపోయేవాళ్ళం అనమాట. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కాబట్టి. ఫస్ట్ ఇవి నేర్పిస్తారు యాక్చువల్లీ. రింగ్ కింద పడేసి ఆ రింగ్ని మనం లోపలికి డీప్లోకి మునిగి తీసుకోవాలన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ వాటర్లోకి మనం అలవాటు చేసుకోవడం కోసం అలా డీప్లో వాటర్లో ఉండగలమా లేదా అని చెప్పి, ఆ తర్వాత ఎంతసేపు నీళ్ళల్లో ఉంటున్నాము, మన బ్రీత్ ఎంతసేపు కంట్రోల్ చేసుకుంటున్నాము అనేవి మనకి ఇక్కడ నేర్పిస్తారు. మనం ఎంత ఎక్కువసేపు బ్రీత్ని కంట్రోల్ చేసుకుంటూ వాటర్లో ఉంటామో అంత ఎక్కువసేపు మనం స్విమ్మింగ్ చేయగలము అని మనకు ఒక అంచనా వస్తుంది. దాని తర్వాత ఏంటంటే కొంచెం పుష్ చేసుకొని ముందుకు వెళ్ళగలమా, ఇవన్నీ ఏంటంటే లాస్ట్ డే క్లాస్లో ఆమె చెక్ చేసి మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. స్విమ్మింగ్ అయితే లిటిల్ బిట్ వచ్చింది, కానీ సర్టిఫికేట్ అయితే వెంటనే వచ్చేసిందండి నాకు. అంటే మనకి టెస్ట్ అలాంటివి ఏం పెట్టరు. సో పర్లేదు అనుకుంటే మనకి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. సో ఏంటంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఫ్లటర్ కికింగ్ అనమాట. ఇది వచ్చేసరికి నాకు 2-3 days పట్టిందండి నిజంగా. ఎందుకంటే ఫస్ట్లో తెలియక నేను షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్ మీద బాగా ఒత్తిడి పెట్టేసేదాన్ని ముందుకు వెళ్ళాలి అని చెప్పి. బరువు ఎంత షోల్డర్స్ మీద పెట్టేసరికి ఆ ఫ్లటర్ అనేది ఏమైతే కిందకి మునిగిపోయేది. అర్థమయ్యేది కాదు, ఎందుకు నాది ఫ్లటర్ పైకి రావట్లేదు, మునిగిపోతుంది, నేను ఎందుకు నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాను అని అర్థం కావడానికి కొన్ని రోజులు పట్టింది. చూసారా, మనం ఫ్లటర్ అనేది దాని మీద పుష్ ఎక్కువ పెట్టకూడదు. అది పెట్టకపోతే అది తేలుతూ మనల్ని తేలుస్తుంది అనమాట. ఆ విషయం అనేది తర్వాత అర్థమైంది. ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు అలవాటు అవుతూ ఉంటుంది. నేను పిల్లల క్లాస్ కూడా వెళ్ళేదానండి. అంటే చరణ్ శబరీష్ వాళ్ళ స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళి మరి చూసేదాన్ని, వాళ్ళు ఎలా చేస్తున్నారు, నేను ఎలా చేస్తున్నాను అని చెప్పి నేర్చుకునేదాన్ని. చూసారా, ఇప్పుడు ఫ్లటర్ కిక్ అనేది నాకు బాగా వచ్చేసింది అనమాట. ఫ్లటర్ లేకుండా కూడా కికింగ్ చేయాలి, అంటే మనం స్విమ్ చేయాలి, అది కూడా వచ్చింది యాక్చువల్లీ. బ్యాక్ ఫ్లోటింగ్ అండ్ బ్యాక్ స్విమ్మింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు, అవి కూడా వచ్చినాయి యాక్చువల్లీ. ఇంకా నాకు రావాల్సింది ఏంటి అంటే స్విమ్ చేసుకుంటూ బ్రీత్ తీసుకోవడం అనమాట. అంటే ముందుకు వెళుతూనే ఆటోమేటిక్గా లేసి ఆగి బ్రీత్ తీసుకోకుండా స్విమ్మింగ్లోనే బ్రీతింగ్ తీసుకోవడం అనేది రావాలి. బట్ అక్కడికే నాకు క్లాసెస్ అయిపోయినాయి. సో నాకు మెంబర్షిప్ లేదు కాబట్టి నేను అక్కడికి ఆపేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నేను ఎన్రోల్ చేసుకోవడానికి కోసం అని చెప్పి చూస్తున్నాను. ఇంకొక 1 month కనుక నాకు వెళ్ళాను అనుకోండి, అది కూడా వచ్చేస్తుంది అనమాట. అది ఏంటంటే మనం స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్రీత్ తీసుకోవడం వస్తే కనుక మనకి ఇంకా స్విమ్మింగ్ వచ్చేసినట్టే. ఎంత పెద్ద పని నేర్చుకోవాలన్నా సరే పార్ట్నర్ ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చండి. అది మాత్రం నేను కంపల్సరీగా చెప్తాను. నాకైతే ఈ స్విమ్మింగ్ క్లాస్లో గాయత్రి ఈజ్ ద బెస్ట్ పార్ట్నర్ అనిపించింది. ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అనేది ప్రతిదీ నాకు చూసి చెప్పేది, అండ్ తన ఏం చేస్తుంది అనేది కూడా నేను చూసి చెప్పేదాన్ని. ఎందుకంటే టీచర్స్ ఏంటంటే ఇక్కడ నేర్పించేసి వదిలిపెట్టేస్తారు, బట్ వాళ్ళు మన దగ్గరే ఉండి నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, అది తప్పు చేస్తున్నావు అని చెప్పి చెప్పరు. బట్ ఏంటంటే నేను గాయత్రి చేసేటప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు అబ్బా, నువ్వు అలా చేస్తే బాగుండేది, ఇలా చేద్దాం మన ఇద్దరం అని చెప్పి మా ఇద్దరు కోఆర్డినేషన్ బాగుండేది. అందుకని చెప్పి షీ ఈజ్ మై టీచర్. అందుకని చెప్పి నేను గాయత్రి చేతుల మీదుగానే నేను ఆ సర్టిఫికేట్ తీసుకున్నాను. గాయత్రి కూడా అంతే నా చేతుల మీదుగా తీసుకుంది. చూసారా, స్విమ్మింగ్ అనేది సగం వచ్చినా కూడా సర్టిఫికేట్ అనేది ఫుల్గా వచ్చిందండోయ్. సో ఇతను వచ్చేసరికి మనం మునిగిపోతామేమో అని అక్కడ ఉంటాడు, బట్ ఎవరికన్నా రాకపోతే తను హెల్ప్ చేస్తాడండోయ్. స్విమ్మింగ్ క్లాసులు అయితే బాగా జరిగినాయండి. పొద్దున్నే 6కి వెళ్ళడం, 10:30 దాకా స్విమ్మింగ్ రూమ్ అదే అక్కడే ఉండడం, అసలుకి మళ్ళీ ఇంటికి రావడం. ఎంత యాక్టివ్గా ఉండేదంటే సమ్మర్ అంతా స్విమ్మింగ్ క్లాసులతోనే సరిపోయింది అనిపించింది. స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ అండి నిజంగా. మనకి బాడీ అనేది హెల్తీగా ఉండాలంటే స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి నేనైతే చెప్తాను. సో ఈ రూమ్ వచ్చేసరికి లాస్ట్ రోజు మాత్రమే నేను యూజ్ చేశానండి. చాలా హీట్గా ఉంటుంది, స్టీమ్ రూమ్ అని అంటారనమాట. ఆ పెద్దది డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలో వచ్చేసరికి గులకరాళ్ళు పెట్టారు. కింద వచ్చేసరికి ఫైర్ ఉందనమాట. దాని టెంపరేచర్ వచ్చేసరికి చూసారా 170 ఉందనమాట. ఈ రూమ్లో వచ్చేసరికి 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉంటే గ్రేటే. సో
ఈ రూమ్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే బాడీలో ఉన్న వాటర్ అంటే ఆవిరి వచ్చేసరికి చెమటలు బాగా కారిపోతాయి అనమాట. ఆ శాండ్ అంతా కింద పడేదాకా ఉంటే గ్రేట్ అనమాట. సో అంతసేపు అయితే మేము లేవులేండి, తొందరగానే బయటకు వెళ్ళిపోయాం. స్విమ్మింగ్ చేసేవాళ్ళు కంపల్సరీగా బాత్ టబ్ అండ్ హాట్ టబ్ అండ్ స్టీమ్ రూము ఇవన్నీ యూస్ చేస్తారు. ఎందుకంటే మనం స్విమ్మింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, బాగా అలసిపోతాం కదండి. ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి అనమాట. మన శరీరంలో ఉన్న చెమటని తొందరగా బయటికి తీసుకురావడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ మేము లాస్ట్ రోజు మాత్రమే యూజ్ చేసాం. సో స్విమ్మింగ్ డ్రెస్ని మనం అలా తీసుకెళ్ళడం కన్నా ఇలా డ్రై చేసుకొని తీసుకెళ్ళడం బెటర్ కదా అని చెప్పి ఈ చిన్న వాషింగ్ మిషన్ లాగా ఉంటుంది. సో దీనిలో వేసేసి మనం బట్టల్ని పిండుకొని తీసుకెళ్ళడమే. సో దీనిలో అయితే వేసేసుకొని మేము బట్టల్ని తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డేకి ఉతుకొని తీసుకొచ్చేవాళ్ళం. ఇలా అయితే నా స్విమ్మింగ్ క్లాస్ అయితే బాగా జరిగిందండి. పార్ట్నర్ గాయత్రితో అయితే నిజంగా ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. ఈ సమ్మర్లో అయితే నేనేమన్నా నేర్చుకున్నాను అంటే గాయత్రితో వెళ్ళి స్విమ్మింగ్ అయితే నేర్చుకున్నాను. చాలామంది అంటారు, ఈ వయసులో నీకు స్విమ్మింగ్ అవసరమా, ఇంట్లో శుభ్రంగా అన్నం పప్పు వండేసేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే అదే పెద్ద ఎక్సర్సైజ్ కదా నీకు అని చెప్పి. నిజంగా అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే మనకి చాలా టెన్షన్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. అన్నిటికీ వంట, ఇల్లు, ఇవే క్లీనింగ్లు ఇవే కాదండి, మనకంటూ కొంచెం టైం ఉండాలి. ఆ టైంలో మనకు నచ్చిన పని అనేది చేయాలి కంపల్సరీగా. హౌస్ వైఫ్ అయితే ఏంటండి నాకు అర్థం కాదు, ప్రతి పనిలో మనం కూడా పార్ట్నర్షిప్ చేసి ఉండాలి. సో అవి తెలుసుకోవాలి అంటే కంపల్సరీగా మనం హెల్తీగా ఉండాలి. సో అందుకని చెప్పి ప్రతి వాళ్ళని నేను స్విమ్మింగే నేర్చుకోమనట్లేదు, వాళ్ళకి నచ్చింది ఏదైనా సరే చేస్తే మనం యాక్టివ్గా ఉంటేనే ఇల్లంతా యాక్టివ్గా ఉంటుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. దానిలో ఎక్సర్సైజ్ పరంగా వస్తే స్విమ్మింగ్ అండ్ యోగా ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను. సో ఇంకొకటి వచ్చేసరికి ఎదురు వాళ్ళు ఏమనుకుంటారు, పక్క వాళ్ళు అనుకుంటారని చెప్పి చాలామంది తనకి నచ్చిన పని చేయకుండా ఉంటారు. ఇది మన లైఫ్, మనకి నచ్చినట్టుగా మనకి వచ్చినట్టుగా మనం లీడ్ చేసుకుంటాం. అలా ఉన్న వాళ్ళే ముందుకెళ్ళగలరండి. హెల్తీగా ఉండాలి అంటే కంపల్సరీగా బాడీ అనేది యాక్టివ్గా ఉండాలి. అదనమాట సంగతి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.